అందరూ బాగున్నారా? నేను మీ శ్రీ హరిప్రచాలకు స్వాగతం. మీ అందరికీ నమస్కారం. మనం గుడికి వెళ్తూ ఉంటాం, గుడికి వెళ్ళి హడావిడిగా వెళ్తాం, హడావిడిగా వచ్చేస్తుంటాం, అక్కడే ఫోన్లు మాట్లాడుతూ ఉంటాం, చుట్టాలతో ఒక్కొక్కసారి ఫోన్లు వస్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటాం. మనం అలా ఫోన్లు గట్టా మాట్లాడకూడదు. ఒకవేళ 2 ముక్కలు మాట్లాడి పెట్టేసేయాలి. వీలైతే ఫోన్ తీసుకెళ్ళకుండా వెళ్తే మంచిది. ఒకవేళ తీసుకెళ్ళినా 2 నిమిషాలతో మాట్లాడి పెట్టేసేయాలి. మనం గుడికి వెళ్ళామంటే స్వామిని అక్కడ సాకారమైనటువంటి రూపాన్ని మనసారా చూడాలి. స్వామి ఏ బట్టలు కట్టుకున్నారు, ఏ నగలు పెట్టుకున్నారు, ఏ అలంకారంలో ఉన్నారు, ఎటువంటి చూపు వీక్షణన కలిగి స్వామి ఉన్నారా అని మనం తీక్షణగా ఆయనని చూడాలి. అలాంటప్పుడు ఆయనలో ఉన్నటువంటి శక్తి మనలోకి జాగృతం అవుతుంది. ఆ స్వామి మనలో ఉన్నటువంటి నెగిటివ్ని తీసేస్తారు, మనలో పాజిటివ్నెస్ని ప్రవేశపెడతారు. మనం గుడికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా అన్యమైనటువంటి వాటి మీద మన మనసు లగ్నం చేయకూడదు. మన మనసు పరమాత్ముడి పైన లగ్నం చేయాలి. నిజంగా ఆ పరమాత్ముడి పైన లగ్నం చేయడం ఏదైతే ఉందో మనకి ఇహఫలాలను ఇస్తుంది. నేను చెప్పిన మాట సత్యం అనిపిస్తే హరిప్రచారం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.